భక్త మహాశైలకు ఆహ్వానం. కావలి గ్రామదేవత శ్రీ 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 నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవం జనవరి 7వ తేదీ ఆదివారం నుండి 10వ తేదీ బుధవారం వరకు కావలి పాతవూరు పోలేరమ్మ అడుగువద్ద అత్యంత వైభవంగా శ్రీ 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 నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవం జరుగును. కార్యక్రమ వివరాలు: జనవరి 7వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు శక్తి అమ్మవారి ఊరేగింపు మరియు జాతర. తదుపరి ఉత్తరం వైపునకు సాగనంపుట. జనవరి 8వ తేదీ సోమవారం రాత్రి 7 గంటలకు ప్రముఖ సినీ గాయకురాలు రాణీనారెడ్డి మరియు వారి బృందంచే గొప్ప సినీ పాట కచేరీ మరియు ఈటీవీ ఢీ డాన్సర్స్ చే డాన్స్ ప్రోగ్రాం. జనవరి 9వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు పోలేరమ్మ తల్లి జాతర కార్యక్రమం పిండి దీపారాధన నివేదన. జనవరి 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు కావలి పాతవూరు అక్కమ్మబావి సెంటర్ నుండి ముత్తైదువులచే సద్ది, పొంగళ్లు, తప్పెట్లు, మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించుట. తదుపరి సాయంత్రం 3 గంటల వరకు అమ్మవారి దర్శనం. తదుపరి అమ్మవారిని ఊరేగింపుగా దక్షిణ వైపునకు సాగనంపుట. భక్తులందరూ పై కార్యక్రమాలందు పాల్గొని జయప్రదం చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులగుదురని ప్రార్థిస్తున్నాం. సదా అమ్మవారి సేవలు. కావలి నడివీధి పోలేరమ్మ జాతర అంకురార్పణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దంపతులు ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆచార వ్యవహారాలకు అనుగుణంగా సాంప్రదాయాలకు అనుగుణంగా కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవంలో అందరూ పాల్గొనాలని కోరారు. పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని నేటి నుండి 5 రోజుల పాటు మీ యొక్క ఆజ్ఞ చేత గ్రామ పెద్దల ఆచారపు కర్తల ధర్మకర్తల గ్రామ పెద్దల అనుమతితోటి మీ ఆశీస్సులతోటి అత్యంత వైభవముగా నిర్వహించుచున్నాము. ఈ కార్యమునకు ఎటువంటి ఆటంకములు లేకుండా పరమంత్ర పరయంత్ర పరతంత్ర ప్రయోగములు జరగకుండా శత్రుపీడలు నివారించి మా యొక్క గ్రామమును గ్రామ ప్రజలను భక్తాదులను చల్లగా చూడు తల్లి. ఈ యొక్క జాతర మహోత్సవం దిగ్విజయముగా జరిగే విధముగా ఆశీర్వదించు. ఓం సహనా భవతు సహనా భునక్తు. ఈరోజు కావలి పట్టణంలోని పోలేరమ్మ జాతర సందర్భంగా ఈరోజు ముందుగా అంకురార్పణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఇక్కడ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో రైతాంగం అంతా కూడా పాడి పంటలతోటి వ్యాపార అభివృద్ధితోటి కార్మికులు కర్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అమ్మ ఆశీస్సులు ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉండాలని మనసాగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమై 7, 8, 9, 10 ఈ రోజుల్లో జరుగుతుంది. ఎక్కడెక్కడ అమ్మవారి ఆశీస్సులతోటి ఎక్కడెక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సుజావుగా ఒక పండుగలాగా జరగాలన్నది అందరి అభిమతం.
ఆ యొక్క తల్లి యొక్క ఆశీస్సులు తప్పకుండా అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి నిత్యం కూడా పాల్గొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు దీవెనలు అందరూ కూడా తీసుకోవాలని ప్రతిరోజు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో కావలి పట్టణ ప్రజలు పక్కనున్న ప్రజలు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొని మీ యొక్క ప్రతి ఒక్క మీ యొక్క పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ వచ్చి ఆ తల్లి ఆశీస్సు తీసుకోవాలి కోరుతున్నాను. థ్యాంక్ యూ.